నువ్వు కొంటావా దసరాకి నేను అయిపోవాలా, నువ్వు కొంటావా నేను అయిపోవాలి అన్నాడు. ఏ చేయాలి కొనాలి కదా మరి, 2,50,000 కొనాలి మరి, పిల్లలకి అన్నా కదా కొన్నాను. రోజుకు 600 వస్తేనే పెద్ద గగనంలో ఉంది ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఎట్లా కొనిచ్చారు? అప్పు చేశారా? ఈఎంఐ మీద కొన్నాం మేడం. వాళ్ళగా వడ్డీకి తీసుకొని దీనికి ఈఎంఐ మీద కొన్నాం మేడం. నిన్న 50,000 తీసుకున్నాం మేడం. మీరు మాట్లాడుతున్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగింది? నిన్న సాయంకాలం 5:30కు బయటికి వీణైనా ఎత్తి వచ్చాడు మేడం, చిన్నవాడు అబ్బాయిది. ఆ అబ్బాయి వచ్చి ఈయన పిలిస్తే ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాన్న బేగ వచ్చానంటే వచ్చేస్తాను డాడీ అన్నారు. రాత్రి 2 గంటలకు నాకు ఫోన్ వచ్చింది, ఇవన్నీ మీరు హరీష్ ఫాదరా అని. అవునని చెప్పండి అంటే కేహెచ్కి అర్జెంట్గా రండి బాబుకి యాక్సిడెంట్ అయిందంటే వచ్చాను. వచ్చిన తర్వాత చెయ్యి ఇక్కడ ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయి జారిపోయింది ఇది మా బాబుకి. అయితే కట్టినప్పుడు డాడీ కొద్దిగా పైకి లేపంటే లేపాను. బెడ్ కక్కాడు, కక్కిన తర్వాత ఆక్సిజన్ పెట్టారు. పెట్టి ఆ ఆక్సిజన్ 5 నిమిషాలకి బాబు ప్రాణం ఇచ్చిపెట్టించారు మేడం. ఆ వీడితో ఉన్న అబ్బాయికి మూతి మీద దెబ్బలు, అంటే డ్రైవింగ్ అవడం తెలియదు, మూతి మొక్క రాలిపోయింది ఆడికి, వీడికి ప్రాణం పోయింది. చెస్ట్ కూడా తగలేదు మేడం. బిందుకి గుర్తు ఎలా ఉంటుంది మేడం, నత్తడి పెద్ద, అలాగే ఈ బోర్డ్స్ నత్తడిపోయిపోయాయి ఆడికి. అంతే మేడం జరిగింది. ఎంత బాధాకరమైన ఘటన అంటే మీరు ఏడ్చి ఇంకా మాటలు కూడా రాని పరిస్థితి. నాకు అర్థమవుతోంది ఒక తండ్రిగా.